దళితుల మనోభావాలను దెబ్బతీసిన అహంకారపూరిత వైఖరిని ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు దళిత వర్గాల సంయుక్తంగా రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. దళితులను కించపరిచారన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా దళితుల మనోభావాలను దెబ్బతీసిన ఆదిరెడ్డి అహంకారపూరిత వైఖరిని ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు దళిత వర్గాలు సంయుక్తంగా బుధవారం స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, ఆదిరెడ్డి అరాచకాలు నశించాలి, దళితులకు క్షమాపణ చెప్పాలి, ఆదిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని, నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితులపై అన్యాయాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే తండ్రిగా, ప్రజా ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు అహంకారపూరితమని, వివక్షతతో కూడుకున్నవని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో దగా పడిన దళితులకు వైఎస్ఆర్సీపీ న్యాయం జరిగేంత వరకు అండగా నిలుస్తుందన్నారు. జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు దళిత వర్గాలను వేధిస్తున్నాయని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా దళితులపై దాడులు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా చైతన్యవంతమైన తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీగా చేసిన అప్పారావు దళితులను అవమానకరంగా మాట్లాడడం అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లేనని, ఆయనపై తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయని ఎడల న్యాయపరంగా ఏ స్థాయి వరకైనా వెళ్లి కేసు పెట్టేలా అంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. దళితులను కించపరిచిన అప్పారావుపై సొంత తెలుగుదేశం పార్టీలోని దళిత నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. దళితుని మృతదేహాన్ని ఒక వీధిలోనికి రాకుండా అడ్డుకున్న సంఘటన సిగ్గుచేటని అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన విధంగా వైసీపీ పార్టీ వారు మాట్లాడితే ఈ పార్టీకి కేసులు పెట్టి జైలుకు పంపించేవారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవం, రక్షణ కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ప్రధానంగా ప్రజా ప్రతినిధుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. ఒక వివాదంలో పెద్ద మనిషిగా ఉన్న మాజీ ప్రజా ప్రతినిధి దళితులను కులం పేరుతో దూషించడం, చంపేస్తానని బెదిరించడం, దాడులు చేయడం గర్హనీయమని అన్నారు. మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన దళితులపై దూషణ, దాడుల సంఘటనలో మాజీ ఎమ్మెల్సీ అప్పారావును తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో ఆదిరెడ్డి అప్పారావుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు ఇవ్వలేదని, దళితుల రక్షణ పట్ల ఆ పార్టీ అధిష్టానానికి ఆలోచన లేదా అని ప్రశ్నించారు. దళితుడిని కొట్టి హత్యాయత్నం చేసిన ఆయనపై కేసు కట్టని పోలీసు అధికారులు బాధితుని పైన కేసు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ దళితులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కేసు కట్టేంత వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దళిత వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, నాయకులు, మహిళలు, దళిత వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దళితుల ఐక్యత, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ఐక్యత.
డబ్బరానే దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత డబ్బరానే ఆంధ్ర డబ్బరానే డబ్బరానే మామూలు నేను ఎస్పీ గారు చేసిన ఫోన్ మీరందరూ total abusive language it hurts so many feelings, so that's why we are requesting to take action. ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు లేపిన ఈ ఆడియో టేప్ని ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇమీడియట్గా ఈ ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అసలు నువ్వు ఈ రకంగా ఎందుకు మాట్లాడావు, దళితుల్ని అవమానకరంగా ఈ రకంగా ఎందుకు మాట్లాడే వాళ్ళని కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అది కూడా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా, ఎస్సీ సామాజిక వర్గాలకి రక్షణ కల్పించే వీళ్ళకి ఏదన్నా కనీస పక్షాన ఆలోచన ఉందా? ఎందుకంటే ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే అసలు ఆ ప్రబుద్ధుడి పైన ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టలేదని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ దళితుడిని ఏదైతే రోడ్డు మీదకి లాగి చిత్తగబాది హత్యాయత్నానికి గురి చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల పైన నేను డిపార్ట్మెంట్లో నేను ఫోన్ చేసి కనుక్కుంటే ఏమండి ఎస్సీ ఎస్టీ కేసు కట్టారని అంటే కట్టలేదనండి. నేను అడుగుతా ఉన్నా, వీడియో ఫుటేజ్లు బయటకు ఉన్నాయి. వాళ్ళు వ్యక్తులందరూ కూడా విక్టిమ్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ వీడియో ఫుటేజ్ చూసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదని అడుగుతా ఉన్నా. అంటే మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఏ రకమైన గౌరవం కానీ విలువలు కానీ లేవు అనేది ఇవాళ తేటతెల్లం అవుతా ఉంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ నాయకుడు మాల సామాజిక వర్గాన్ని మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎంత చులకని భావంతో మాట్లాడాడో ఆ వీడియో ఫుటేజ్లు ఆడియో ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరు ఇంకా వాళ్ళ తరపున ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారని అంటే ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రతి ఒక్క సోదరుని కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఆ వ్యక్తి ఆ ప్రబుద్ధుడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. మరి అదేవిధంగా మా ఈ ఎస్సీ సామాజిక వర్గాల్ని పైకి తీసుకుని వచ్చి మరి వాళ్ళకి అండగా నుంచోడానికి వచ్చిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన సుధాకర్ బాబు గారు ఆదిరెడ్డి అప్పారావు మీద వెంటనే చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మాల మహానాడు మక్కెలు ఇరగదీస్తానన్న ఆదిరెడ్డి అప్పిగాడిని వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకొని అతన్ని అరెస్టు చేయాలి. మాల మహానాడు మక్కెలు ఇరగదీస్తానన్న ఆదిరెడ్డి అప్పారావుకి అప్పడం పగిలినట్టు పగిలిద్దని చెప్పడానికి వచ్చాం. నీ తమాషాలు, నీ వ్యాఖ్యలు, నీ అహంకారం, నీ అధికార మదం కేవలం మరో 700 రోజులు మాత్రమే ఉంటాయి అప్పయ్య. ఈ వ్యాఖ్యలు మా గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నీ బిడ్డల తరం రాజకీయాల్లో ఉన్నంత కాలం మాలామాదిగల యొక్క గుండెల్లో నువ్వు చేసిన వ్యాఖ్యలు ఉంటాయి. జానా బోనా అని సంబోధించావు. ఆ జానానాథను నీ కుటుంబానికి ఏం చేశాడో, నీ సామాజిక వర్గానికి ఏం చేశాడో మా రాజకీయాలకు, మా పార్టీకి, మా కులానికి ఏమాత్రం సంబంధం లేదు. కానీ నువ్వు కులం మొత్తాన్ని గుంపగుత్తుగా తిట్టేశావు. మాలలు మాదిగలు ఇళ్లల్లో పనిచేయడానికి కూడా పనికిరారని చెప్పావు. వాళ్ళు అంటరాని వారని చెప్పావు. వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీల్లేదని చెప్పావు. వాళ్ళని అసలు తాకకూడదు అంటున్నావు. జాన్ అనేవాడిని బూన్ అని సంబోధించావు కాబట్టి అది కూడా అట్రాసిటీయే. దాని మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. వివిధ పార్టీల ప్రతినిధులకు హృదయపూర్వకంగా నమస్కారం. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అత్యంత చైతన్యం కలిగినటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి. వారి యొక్క తండ్రి బహుశా ఆయనకి 65 సంవత్సరాలు ఉంటాయేమో నాకు తెలిసినంత. ఆయన ఒక సామాజిక వర్గం ఇళ్లల్లో పనులు చేయటానికి కూడా పనికిరారు అని అన్నప్పటికీ నేను ఇంకా వారిని గారు అని సంబోధిస్తున్నాను అంటే అది మాకున్నటువంటి విఘ్నత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సంస్కారం, రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి నమ్మకం. ప్రజాప్రతినిధిగా మీరు మీ అబ్బాయి కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి 2 కుటుంబాల మధ్య గొడవ జరిగినప్పుడు 2 కుటుంబాల మధ్య పరిష్కారం చేయాల్సినటువంటి మీరు ఏమే ఎస్సీ ఎస్టీలని ఎవడైనా పనుల్లో పెట్టుకుంటారా? అసలు ఎస్సీ ఎస్టీలని పెళ్లిళ్ళు చేసుకునే సంస్కృతి మన కులంలో ఉందా అని ఒక కులాలని 2 కులాలని అవతల పక్కున్న మహిళ సార్ ఆయన కూడా కొంత బలం ఉంది, మాలా మాదిగా వాళ్ళు కూడా వచ్చి ఆయన కూడా బలంగా నిలబడతారు, మీరు చంపేస్తే చచ్చిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరంటే మక్కిలు ఎరగ దెంగుతాం మాలా మాదిగ కులాలని, ఎవడాడు మాదిగ దొండారా మాలా మహానాడు అని ఒక అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతుంటే నేను అంటున్నా, మీ వయసు, మీ పరిజ్ఞానం, మీ సామాజిక స్పృహ ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోమని కోరుతున్నా. మీరు ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఓట్లు వేయకుండా మీ అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడా రాజమండ్రిలో? అంటే మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఇళ్లలో పనులు చేయడానికి కూడా పనికిరారు, కానీ మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి పనికిరారు, కానీ మీకు ఓట్లు వేసినటువంటి వారు మీ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి పనికిరారు, కానీ మీకు మాత్రం అధికారం ఇవ్వడానికి ఓట్లేసి బానిసలుగా నిలబడటానికి. ఇంకా దుర్మార్గకరం ఏంటంటే చాలామంది బానిసలుగైనా చూస్తారు, ఈ దుర్మార్గుడు బానిసలుగా కూడా పనికిరారంటున్నాడు. ఒక్కసారి దళిత సోదరులు ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. రాజమండ్రి, కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులు ఒక దళిత కులాన్ని ఇంట్లో సర్వెంట్గా కూడా పెట్టుకుంటావా మనం అని మాట్లాడినటువంటి ఒక దురహంకారి యొక్క ఆలోచన మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. దీని మీద, ఈ వైరల్ అయిన వీడియో మీద కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారండి? తెలుగుదేశం పార్టీ ఒక వివరణ అడిగిందండి? అంటే తెలుగుదేశం పార్టీకి దళితులు అంటే చులకనా? కూటమి ప్రభుత్వానికి దళితుల ఓట్లు తప్ప దళితుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పట్టదా? కూటమి ప్రభుత్వంలో అకృత్యాలు, ఆగడాలు ఈ నిత్యకృత్యం అయిపోయాయి. పెద్ద ఆయన దళితుల్లో పుట్టాలా అని ఎవరిని కోరుకుంటారంటే ఈ నాయకులందరూ కూడా దళితులను దూషిస్తున్నారు. మొన్నటి వరకు లడ్డూని అపవిత్రం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ కూటమి రాసలీలలో బిఆర్ నాయుడు గారిని రాజకీయాలు చూసిన తర్వాత కూడా ఆయన కొనసాగిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే రాజకీయాలు చూసిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి వారి మీద రియాక్షన్ తీసుకోవాలని చెప్పి